జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి రాను రాను హద్దుమీరుతోంది. పాకిస్తాన్ ఆధారిత టెర్రరిజం ఇప్పుడు జమ్మూపై కన్నేసింది. కాశ్మీర్ వ్యాలీ నుండి జమ్మూ మైదానాలకు ఉగ్రవాద హింసను విస్తరించే దిశగా ప్లాన్లు నడుస్తున్నాయి. ఈ నెలాఖరున అమరనాథ్ యాత్రకు భారత్ సిద్ధమవుతూ ఉండగా జమ్మూ సరిహద్దుల్లో వరుస తీవ్రవాద కార్యకలాపాలతో ఆందోళన పెరుగుతోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ జమ్మూనే అంటున్నాయి పోలీస్ వర్గాలు. ఇంతకీ జమ్మూను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్ర ఉనికికి అర్థమేంటి? లెట్స్ ఫోకస్. జమ్మూ టార్గెట్గా పాక్ ఉగ్ర ప్లాన్. అశాంతిని సృష్టించడానికి సరికొత్త వ్యూహాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర జగడం. ఇటీవల జమ్మూ సరిహద్దుల్లో జరుగుతున్న వరుస ఉగ్రదాడుల వెనుక పాక్ ఆధారిత తీవ్రవాదులున్నారన్నది స్పష్టమైంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే కశ్మీర్లో కాల్పులు జరిపారు. జూన్ 9న సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రికులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ బస్సు యాత్రికులతో కత్రా నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నామని పాకిస్తాన్ బ్యాకప్ ఉన్న లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఇక కశ్మీర్ లోయల్ని దాటి ఇప్పుడు తీవ్రవాద గ్రూపులు జమ్మూలో అలజడి సృష్టించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. జూన్ నెలాఖరు నుంచి అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో టెర్రరిస్టుల దాడులు ఆందోళన పెంచుతున్నాయి. అయితే దీని వెనుక పాక్ ఉగ్రకుట్ర దాగుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే భారత్ కూడా ఈ పరిణామంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తీవ్రవాద వ్యతిరేక యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించాలని ప్రధాని మోడీ అధికారుల్ని ఆదేశించడంతో జమ్మూ ప్రాంతంలో హై అలర్ట్ నెలకొంది. హింస, అశాంతిని సృష్టించే తీవ్రవాదుల కొత్త వ్యూహాల్ని తిప్పికొట్టే దిశగా భద్రతా దళాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. జమ్మూలో జిహాదీ తీవ్రత పెరగకుండా చూడ్డానికి పోలీస్ శాఖ ప్రత్యేక బలగాల్ని మోహరించాయి. ఇక జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజిత్ దోవల్ ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. దోవల్ ఇతర అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించి ప్రధాని మోడీకి సమాచారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలి రోజుల్లో ఉగ్రవాద హింస పెరుగుదల గురించి ప్రధాని మోడీ సమీక్షించిన రోజే పాకిస్తాన్ నుంచి చొరబడిన 40 నుంచి 50 మంది ఉగ్రవాదుల బృందం జమ్మూలో చొరబడినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదుల్ని నిరోధించి నిర్బంధించే దిశగా ఉగ్రవాద నిరోధక వ్యూహాలు అమలు చేస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ కూడా వెల్లడించారు. అయితే జమ్మూ ప్రాంతం పర్వత భూభాగంలో ఉండడం వల్ల ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ, కమ్యూనికేషన్ సౌకర్యాలు మైదాన వ్యాలీలో ఉన్నట్టు లేకపోవడంతో భద్రతా దళాలు సమాచారానికి ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అధికారులు పనిచేస్తున్నారు. సమాచారంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో భాగంగా భద్రతా వ్యూహంలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. 1990ల నాటి బలగాల మోహరింపు వ్యూహాల్ని తిరిగి అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పర్వత శిఖరాల్ని రక్షించడం, సెక్టార్ల వారీగా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించడం, రక్షణ చర్యల్ని మరింత తీవ్రతరం చేయడంతో పాటు జమ్మూలో గ్రామ రక్షణ కమిటీల్ని బలోపేతం చేస్తున్నారు. గ్రామాల్లో రక్షణ కమిటీల శిక్షణను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రియాసీ, తోడా, కథువా ప్రాంతాల్లో ఎదుర్కొన్న ఉగ్రదాడులు సాధారణమైనవి కాదని, వాటి వెనక ఒక పెద్ద ఉగ్ర వ్యూహమే ఉందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ అంటున్నారు. కశ్మీర్ లోయలో కొంత శాంతి నెలకొందని అనుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ నీడలో ఉన్న లష్కరే తోయిబా వంటి తీవ్రవాద సంస్థలు జమ్మూ వైపు దృష్టి సారించాయని డీజీపీ స్వైన్ పేర్కొన్నారు. చీనాబ్, తాబీ, ఉజ్రవి నదుల మీదుగా ఉగ్ర కార్యకలాపాల వ్యూహాలు అమలవుతున్నాయని అన్నారు. మొన్నటి వరకు ఉగ్ర కార్యకలాపాలకు భారత్ చెక్ పెడుతుండడం వల్ల టెర్రరిస్టులో మనోధైర్యాన్ని పెంచడానికి జమ్మూలో మత ఘర్షణల్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగా ఇది నిశ్చయాత్మక ప్రయత్నమని డీజీపీ స్వైన్ వెల్లడించారు.
జమ్మూలో 60% హిందువులుంటే 40% మంది ముస్లిం జనాభా ఉంటుంది. ఈ క్లిష్టమైన ప్రదేశంలో నివసిస్తున్న జనాభాలో మతపరమైన అశాంతిని రేకెత్తించే వ్యూహంతో ఉగ్రవాదులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఒక నిర్దిష్ట సమాజానికి చెందిన ప్రజల్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దాని ద్వారా శాంతి భద్రతలకు విఘాతం సృష్టించే వ్యూహాలు పన్నుతున్నట్టు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కశ్మీర్లో ఉన్నంత ఎక్కువగా జమ్మూలో వేర్పాటువాద సెంటిమెంట్ లేకపోవడం భద్రతా బలగాలకి కాస్త కలిసొచ్చే అంశమని పోలీసులు అంటున్నారు. అయినప్పటికీ త్వరలో అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. జూన్ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన రియాసీ ప్రాంతంలో 70% పర్వతాలున్నాయి. అయితే ఈ దాడి చేసిన ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఇక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ లోపం కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. సైన్యానికి సమాచారం చేరుకోవడానికి తర్వాత వారు స్పందించి చర్యలు తీసుకోవడంలో సమయం పట్టిందని, అందుకే దాడి తర్వాత పారిపోయి దాక్కున్న ఉగ్రవాదుల్ని కనిపెట్టడంలో సమస్యలొచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఇక చొరబాటు ప్రయత్నాలపై నిఘా ఉంచడానికి జమ్మూ పర్వత ప్రాంతాల్లో బలగాల మోహరింపును వేగవంతం చేయడం, పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ఉగ్రవాదులు ప్రవేశించిన తర్వాత దాక్కున్న ఉగ్రవాదుల్ని గుర్తించడం వంటి సవాళ్లను అధిగమించే క్రమంలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.